తరువాతి సంకీర్తన అంటే సంకీర్తన లాంటిదే. ఇది గురుస్థుతిగా తాళ్లపాక అన్నమయ్య మీద నేను లిఖించిన పాట ఇది. అన్నమయ్య నీవు అన్నిట మిన్నవయ్య, అన్నమయ్య నీవు అన్నిట మిన్నవయ్య, పదము పదమున పరమును తెలిపిన ఆర్యుడవు. ఆయన ప్రతి పదంలో కూడా మోక్షానికి సంబంధించిన ఆర్తి కనబడుతుంది. పదము పదమున పరమును తెలిపిన ఆర్యుడవు, సదమల హృదితో సర్వేశుని కొలిచిన ఆచార్యుడవు. చాలా స్వచ్ఛమైన హృదయంతో ఆ సర్వేశ్వరుణ్ణి కొలిచిన సంకీర్తనాచార్యుడు అన్నమయ్య. వేదమయుని మహిమను గరిమను చాటితివి. ఆ వేదమయుడైన శ్రీవిభుని గొప్పదనాన్ని, ఆయన మహిమను కూడా మనకి తెలియజెప్పాడు ఆయన సంకీర్తనల్లో. అదన అతని వైభవమును మదిలో నిలిపితివి. సదా ఆ శ్రీ వెంకటేశ్వరుడి వైభవాన్నే తన మదిలో నిలుపుకున్నాడు కాబట్టి అంత గొప్పగా సంకీర్తనలు ఆయన లిఖించడం జరిగింది. ఒక్కొక్క పదం మొదలు పెట్టాడంటే ఆయన ఆపడు. కుండల మణిమయ భూషణు కువలయదళ వర్ణాంగుని, అండజపతి వాహనుని అగణిత భవహరుని, మండన చోర కదమనుని మాలాలంకృత భక్షుని, నిండు కృపాంబుధి చంద్రుని నిత్యానందుని. ఎంత గొప్పగా పదాలు ఉంటాయంటే ఎక్కడా కూడా తడబాటు అన్నది లేదు అన్నమయ్యకు వర్ణించడంలో. అందుకే అదన అతని వైభవమును మదిలో నిలిపితివి, మోదము తోడుత లోక జీవన రీతిని నిలిపితివి. అన్నమయ్య సంకీర్తనలో మనకి ప్రత్యేకంగా కనపడేది, ముఖ్యంగా ఆయన వైరాగ్య సంకీర్తనలో కనపడేది లోకనీతి, జీవన రీతి. ముఖ్యంగా ఆయన ఎదుటివాడికి సహాయం చేయమని చెప్పిన ఒక్క వాక్యం చాలు ఆయన ఎంత గొప్పగా వైరాగ్య నీతి మనకు ప్రకటించాడో తెలుస్తుంది. ఎదిరికెప్పుడు చేయు హితమెల్ల తనదనుచు, చదివి చెప్పని ఎట్టి చదువేలా అంటాడు ఆయన. ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళకి సహాయం చేయమంటాడు. అలాగే పక్క వాళ్ళని పరాయి వాళ్ళని నిందించద్దంటాడు ఆయన. నిందించడం వల్ల మనకి ప్రాణహాని ఉందని చెప్తాడు ఆయన. భాగ్యమైన పద కవితకు నీవు విధాతవు. మనందరం ఎప్పుడు అనుకునేది పల్లవి చరణాలతో కూడిన తెలుగు పాటకి ప్రాణ ప్రతిష్ఠ చేసిన వాగ్గేయకారుడు తాళపాక అన్నమయ్య. త్యాగరాజాదులకు మురిపెపు స్ఫూర్తి ప్రదాతవు, అలవి కానిది అరుదైన వెంకటాద్రి వర్ణనము, అలుపు లేనిది అలరుల అలమేలు అభివర్ణనము. ఇందాకే మనం అనుకున్నాం అలమేలు మంగమ్మని ఎన్ని రకాలుగా ఆయన అద్భుతమైన రీతిలో వర్ణించాడో మనం చెప్పుకున్నాం. భావపు తేనెల తేటవు, భవహరు కీర్తుల మీటువు. మన భవాలన్నింటినీ కూడా తొలగించే దేవదేవుడు ఆ శ్రీనివాసుడు. ఆయన కీర్తిని ఈయన తంబురతో మీటాడు. ఆయన భవహరు కీర్తుల మీటువు. శ్రీ విభుని వలపు జావడులల్లిన జానవు. ఆయన వలపు జావడులు అల్లాడు ఈయన. శ్రీ వెంకట శైల వల్ల భరతి క్రీడా రహస్యంబుల్ అంటాడు ఎంత గొప్పగా తాళపాక చిన్నన్న. సుస్వరముల బంగారు వీణవు అన్నమయ్య నీవు అన్నిట మిన్నవయ్య. నాకు తోచిన పదాలతో అన్నమాచార్యుల మీద రాసిన ఈ గేయాన్ని లేదా సంకీర్తనని స్వరపరిచారు రామాచారి గారు రాగమాలికలో. ఇప్పుడు మీకు ఈ చిరంజీవులు అందరూ కూడా వినిపించబోతున్నారు. శ్రీ గరికపాటి వెంకట్ గారు ఈ పాటని నాకు పంపించారు. ఇది స్వరపరిచి పిల్లలకు నేర్పించాము. ఈ నేర్పించిన తర్వాత ఫస్ట్ రిహార్సల్ ఇక్కడే చేసాం, జస్ట్ సౌండ్ చెక్ అప్పుడు. ఇది ఫస్ట్ టైం పాడుతున్నారు పిల్లలు. ఏదన్నా చిన్న లోపాలుంటే మా తరఫున పెద్ద మనసుతో మన్నిస్తారని ఇవాళ్లే మొట్టమొదటిసారిగా పాడుతున్నాం ఈ పాటని. రిహార్సల్ కూడా సౌండ్ చెక్ అప్పుడే చేశాము. మీకోసం ఈ అన్నమయ్య వారి మీద పాట. ఈ 3 మైక్స్ మెయిన్ అమ్మా, దీని సేమ్. One, two, 3, 4.
సదని సా సగస సగస సగమగ సగసని దని గమ గమగ సని సదని సా అన్నమయ్యా అన్నమయ్యా నీవు అన్నిట మిన్నవయ్యా అన్నమయ్యా నీవు అన్నిట మిన్నవయ్యా ఓ అన్నమయ్యా నీవు అన్నిట మిన్నవయ్యా అన్నమయ్యా నీవు అన్నిట మిన్నవయ్యా ఓ అన్నమయ్యా నీవు అన్నిట మిన్నవయ్యా మగని సరి రిమ పమరి సరి సరి మగని సరి రిమ పమరి సరి సరి స ని సరి పని ప మ ప మ సరి 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 పని ప మ ప మరి మరి సరి సరి వేదమయుని మహిమను గరిమను సాటిదివి అదనాతని వైభవమును మదిలో నిలిపితివి వేదమయుని మహిమను గరిమను సాటిదివి అదనాతని వైభవమును మదిలో నిలిపితివి మోదము తోడుతా లోక జీవన రీతిని తెలిపితివి మోదము తోడుతా లోక జీవన రీతిని తెలిపితివి సాదరముగ సాసముకుని సరసుడ వంటివి అన్నమయ్యా అన్నమయ్యా నీవు అన్నిట భిన్నవయ్యా అన్నమయ్యా నీవు అన్నిట భిన్నవయ్యా ఓ అన్నమయ్యా నీవు అన్నిట భిన్నవయ్యా సరిగ పద సరిగ పగరి సదా దశ పద గపరి సరి సదా సరి సరి గరి సద పద పరి భాగ్యమైన పద కవితకు నీవు విధాతవు త్యాగరాజాదులకు మురిపెకు స్ఫూర్తిదాతవు ఓ భాగ్యమైన పద కవితకు నీవు విధాతవు త్యాగరాజాదులకు ముడిపెపు స్ఫూర్తిదాతవు అలవికారిని అరుదైన వెంకటాద్రి వర్ణనము అలవికారిని అరుదైన వెంకటాద్రి వర్ణనము అలుపులేనిది అననులాలవేరు అభివర్ణనము అన్నమయ్యా అన్నమయ్యా నీవు అన్నిట భిన్నవయ్యా అన్నమయ్యా నీవు అన్నిట భిన్నవయ్యా ఓ అన్నమయ్యా నీవు అన్నిట భిన్నవయ్యా భావపుతేనలచేటవో భవహరు కీర్తుల మీటువో శ్రీ విభుని వలపు జావణులల్లిన జాణవో
బంగారు వీణవు అన్నమయ్యా నీవు అన్నిట మిన్నవయ్యా అన్నమయ్యా నీవు అన్నిట విన్నవయ్యా అన్నమయ్యా నీవు అన్నిట విన్నవయ్యా ఓ అన్నమయ్యా నీవు అన్నిట విన్నవయ్యా అన్నమయ్యా నీవు అన్నిట విన్నవయ్యా ఓ అన్నమయ్యా నీవు అన్నిట విన్నవయ్యా చాలా అద్భుతంగా ఈ సంకీర్తనని స్వరపరిచారు. హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎంతమంది సహృదయుల ముందు, పెద్దల ముందు ఈ గీతం ఆలపించబడడం చాలా ఆనందకరంగా, అదృష్టంగా నేను భావిస్తూ ఇప్పుడు సభా కార్యక్రమం కోసం క్లుప్తంగా కొంచెం సేపు ఈ సంగీత కార్యక్రమాన్ని ఆపడం జరుగుతుంది. ఈ పుస్తకావిష్కరణలు అయిపోయాక మళ్ళీ యథావిధిగా ఈ గాత్రగోష్ఠి కొనసాగుతుంది.